శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అలాగే ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఇప్పుడు నిన్నైతే టీడీపీ కూడా ప్రకటించిన పరిస్థితి. ప్రస్తుతం వాసంశెట్టి సుభాష్ని ఇక్కడ రామచంద్రపురం అభ్యర్థిగా ప్రకటించడంతో మొత్తం నియోజకవర్గంలో అందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం రామచంద్రపురంలో గొల్లపాలెం సెంటర్లో ఉన్నటువంటి ధనమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ రోజు ప్రచారం కూడా ప్రారంభించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాసంశెట్టి సుభాష్ గారిని అనిపించాలి అడుగుదాం. సార్ చెప్పండి, ఈ రోజు నుంచి ప్రచారం ఏ విధంగా మొదలు పెడుతున్నారు? మొదటి నుంచి కూడా ఉత్కంఠ పరిణామాల మధ్య అయితే మీరు ఇక్కడ అనుకోని విధంగా మీ సీటుకు ప్రకటన జరిగింది. మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? ముఖ్యంగా రామచంద్రపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే లోకేష్ బాబు గారు కానీ నన్ను రామచంద్రపురం అభ్యర్థి ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రకటించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రామచంద్రపురం ప్రజలందరూ కూడా ఏదైతే ఐవీఆర్ సర్వేలు అయినాయో, లేకపోతే ఏదైతే రాబిన్ శర్మ టీం సర్వేలో రకరకాల సర్వేలు అయినాయో అన్ని సర్వేల్లో కూడా నా ఒక్క అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. మరి దానికోసం రామచంద్రపురం ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ఉమ్మడి అభ్యర్థిత్వంలో చాలామంది ఆశావాహులు ఉన్నారు. ఆశావాహులు అందరితోని కలుపుకుని వెళ్తాం. అందరి లక్ష్యం ఒకటే, ఈ ఒక్క వైసీపీ ప్రభుత్వాన్ని గద్దదించాలి. అంటే ప్రధానంగా ఎంతోమంది సీనియర్లు మీరు అన్నట్టుగా ఎంతోమంది పోటీ పడ్డారు ఈ టికెట్ కోసం. ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా రెడ్డి సుబ్రహ్మణ్యం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆశించిన పరిస్థితి. వాళ్ళందరినీ కలుపుకుని ఏ విధంగా ముందుకెళ్తారు? ముఖ్యంగా అందరి లక్ష్యం చెప్పాను కాబట్టి అందరి లక్ష్యం ఒకటే. ముందు ఏదైతే ఈ రాక్షస పాలన ఉందో, ఏదైతే గొంతెత్తుతుంటే గొంతు నొక్కి కేసులు పెడతా ఉన్నారో ఈ ప్రభుత్వం, ఏంటి దారుణం అని అడిగే ప్రభుత్వాన్ని, ఏదైతే డోర్ డెలివరీలు చేస్తూ ఉన్నారో ఈ ప్రభుత్వాన్ని రూపుమాపాలి. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ 20-25 ఏళ్ళు పాటు ఈ ప్రభుత్వం ఎక్కడ కనిపించకూడదనే మొత్తం తుడిచిపెట్టిపోవాలి ఈ వైసీపీ పార్టీ అనే ముఖ్య ఉద్దేశంతోనే ప్రజలందరూ ఉన్నారు. ఏదైతే తొగ్గలక్ పాలన అనేది జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో మనం చూసాం. పులికేసి సినిమా చూసాం. ఆ పులికేసిలో మహారాజు ఉంటాడు. అదేవిధంగా జగన్ గారు కూడా ఆ పులికేసి సినిమాల్లో అదే టైప్లో యాక్ట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజలందరూ గుర్తించారు ఇతను పులికేసి అని. ఆ పులికేసికి బుద్ధి చెప్పే రోజు అతి త్వరలో ఉంది. జనం అందరూ కూడా ఆ ఒక్క పులికేసిని దించడానికి కంకణం కట్టుకుని తొంగలోకి తొక్కుతారు. అంటే నాకు తెలిసి వైనాట్ 175 అంటున్నారు, కానీ వైనాట్ 1+7 8 వస్తాయేమో అనుకుంటున్నాను. అంటే ప్రధానంగా బీసీలకి పెద్దపీట మేమే వస్తున్నాను వైసీపీ పక్కన చెప్తున్న పరిస్థితి. బీసీలకు మీరు టీడీపీ నుంచి ఎటువంటి గౌరవం పొందిందని మీరు అనుకుంటున్నారండి? సింపుల్. దీంట్లో 2014-19 సంవత్సరానికి గాను చంద్రబాబు నాయుడు గారు దగ్గరగా 31,000 కోట్లు బీసీ సబ్ ప్లాన్ ద్వారా బీసీలకు అందజేయడం జరిగింది. అంతకన్నా గొప్పగా చేస్తాడేమో అని ఒకసారి ఛాన్స్ ఇమ్మంటున్నాడు కదా అని ఒకసారి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఏదైతే బీసీ సబ్ ప్లాన్లో 75,000 కోట్లు ఉన్నాయో అవి డైవర్ట్ చేస్తూ కొన్ని డమ్మీ కార్పొరేషన్లు పెట్టారు. ఆ డమ్మీ కార్పొరేషన్లు పెట్టి అందులో అమౌంట్ వేయటం మానేసి రూపాయి అమౌంట్ కూడా వేయకుండా పబ్బం గడిపి రాజకీయ నిరుద్యోగులను అందులో వేసి జీతాలు ఇస్తాం తప్ప ఈ బీసీలకు చేసింది ఏమీ లేదు. బీసీలు అందరూ కూడా కంకణం కట్టుకుని ఉన్నారు తొంగలోకి తొక్కడానికి. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, నేను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నానని. ప్రజలందరూ కూడా ఓడించడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు. ఇటీవల కూడా నాన్ లోకల్ ఫీలింగ్తో ఇక్కడ ప్రధానంగా నేను లోకల్ అభ్యర్థిని వైసీపీ నుంచి ఉన్నటువంటి మాజీ మంత్రి ఎవరైతే ఎంపీ పిల్లిబోసు తనయుడు సూర్యప్రకాష్, నేను లోకల్ అభ్యర్థిని నాన్ లోకల్కి ఎటువంటి ఛాన్స్ నేనే గెలిపిస్తానని చెప్తున్నారు. ఎలా చూడాలి? అందరూ ఒక కాన్ఫిడెన్స్తోనే ముందుకెళ్ళాలి ఎవరైనా సరే. కాకపోతే నేను ఇతర రాష్ట్రం నుంచో లేకపోతే ఇతర దేశం నుంచో రాలేదు. ఇదే అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి నేను వచ్చాను. కాబట్టి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఇంచుమించు చుట్టుపక్కల నేను పుట్టిన ప్రదేశం కానీ చుట్టుపక్కల అదే విషయంలో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎవరో కూడా లోకల్ క్యాండిడేట్లు లేరు. గతంలో ఇక్కడికి వెళ్ళి వలసలు పోటీ చేసిన నాయకులే తప్ప ఇక్కడ ప్రముఖంగా కొత్తగా వచ్చేసి ఈ వాదం తీసుకురావడానికి అది రాజకీయంలో భాగమే. స్థానికత స్థానికేతరుడు అనేది ఇక్కడ ఆ భావం ఎక్కడికే లేదు. మీరు చూస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈ పార్టీ మీద ఉన్న వైసీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో అందరూ అదే ఆలోచిస్తున్నారు తప్ప ఈ పార్టీని తొంగలోకి తొక్కుదామని ఆలోచిస్తున్నారు తప్ప ఆ స్థానికత అనేది ఎక్కడ నాకు కనిపించలేదు. మరి అందరూ కూడా ఓ కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరిస్తూ ఉన్నారు.
అంటే గతంలో రామచంద్రపురాన్ని మంత్రి వేణు ఎవరైతే అభివృద్ధి చేసామని చెప్పేసి అన్నారు. ఏ విధంగా అభివృద్ధి చెందని మీరు భావిస్తున్నారు? నిజంగా జరిగిందా లేదా ఇక్కడ? అభివృద్ధి చేశారండి. ఆయన అభివృద్ధి పడ్డాడు. ఆయన అభివృద్ధి పడి ఒక 3-4 స్టేర్లు బిల్డింగ్ కట్టుకున్నాడు. అలాగే లారీలు కొనుక్కున్నారు. చాలా విధంగా ఆయన అభివృద్ధి చెందాడు. అందులో వాస్తవం లేదు. అంటే అభివృద్ధి అయితే చేయలేదు కానీ ఆయన అభివృద్ధి చెందాడు. అంటే టికెట్ దేనికోసం మార్చారంటారు? ప్రధానంగా ఇక్కడ నుంచి అతను వెళ్ళిపోవడం, ఇతను ఉన్న వ్యక్తిని రప్పించడం, ఈ పరిణామాలు ఎలా చూడాలి వైసీపీలో? ఆయన ఎక్కువ అభివృద్ధి చెందాడు కాబట్టి ఇక్కడ అభివృద్ధి చెందించాలని రాజమండ్రి పంపారు. రామచంద్రపురంలో ఎంత మెజార్టీతో మీరు గెలవబోతున్నారు? దగ్గర 30,000-40,000 మెజార్టీతో వస్తానని చెప్పి ఆశిస్తా ఉన్నాను. గద్దె దించేస్తారు ఇక్కడ వైసీపీ గద్దె దించేందుకు ప్రయత్నిస్తారు మీరు? వైసీపీని ఇక్కడ గద్దె దించేందుకు ప్రయత్నిస్తారు మొత్తం ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఆ తొంగలోకి తొక్కడం ఖాయం. ఏదైతే వైనాట్ 175 అని ఏదైతే ఎవరైతే వైనాట్ 175 అని అనుకున్నప్పుడు ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. అది ఒక కామెడీ పీస్గా తీసుకుంటున్నారు. ఒక పదాన్ని అది కామెడీగా వాడుకుంటున్నారని గుర్తించట్లేదు వైసీపీ ప్రభుత్వం. ఆ వైనాట్ 175 అనేది వినటానికి చిరాగ్గా ఉంది. ఎందుకంటే వస్తే 10-13 వస్తాయని అందరికీ తెలిసిందే. మేకపోతే గంభీరంలాగా వైనాట్ 175 అంటున్నారు. అన్నవాళ్ళు ప్రతి ఒళ్ళకి తెలుసు మేము గద్ద దిగుతున్నామని. ఏదైతే మంత్రులు ఉన్నారో 25 మంత్రులు, ఆ 25 మంత్రులకు కూడా తెలుసు మేము ఓడిపోతున్నామని. కాబట్టి 1-2 నెలలు ఆగితే ప్రజలు దగ్గరగా ఓటు అనే అస్త్రంతో ఈ ప్రభుత్వాన్ని తొంగలోకి తొక్కుతారు. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం ఇది పరిస్థితి. ఈ రోజు అయితే వాసంశెట్టి సుబ్బారెడ్డి అయితే తన ప్రచారాన్ని అయితే ఈ రోజు ప్రారంభించారు. ఈ యొక్క రావులపాలెం ఉన్నటువంటి ఈ గొల్లపల్లిలో ఉన్న దన్నమ్మ తల్లి ఆలయంలో ఈరోజు పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహించిన అనంతరం ఈరోజు భారీగా కార్యకర్తలతో ప్రచారం అయితే ప్రారంభించారు. ఏదేమైనా రామచంద్రపురంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అలాగే గతంలో ఉన్నటువంటి మంత్రి చెల్లిపోని వేణు కావచ్చు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఏ విధంగా అభివృద్ధి చెందలేదు. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ అంటూ ఏమీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నాకే పట్టం కొడతారు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా మొత్తం ఇక్కడ రాష్ట్రంలో కూడా టీడీపీ రెండు కూడా కలిపి వస్తాయి. అలాగే రామచంద్రపురంలో కూడా టీడీపీ జనసేన జెండా ఎగరబోతుందని చెప్పేసి వాసంశెట్టి సుభాష్ అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. రామతో ప్రకాష్, ఆర్టీవీ, రామచంద్రపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.